ఆశ్చర్యకంగా ప్రతిపక్ష ఇండియా బ్లాక్ రాబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం మాజీ సుప్రీంకోర్టు జడ్జి బి సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. దీనికి ప్రతిగా ఎన్డీఏ బ్లాక్ తమిళ నాయకుడు సిపి రాధాకృష్ణన్ ను అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఈ ఎన్నిక ఇప్పుడు తెలుగు వర్సెస్ తమిళ పోటీగా మారింది. సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మడ్గుల్కి చెందినవారు. 2005-2011 మధ్య సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు. ప్రజల పక్షాన తీర్పులు చెప్పిన గౌరవనీయ న్యాయవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన అభ్యర్థిత్వం ద్వారా తెలుగు రాష్ట్రాల ఎంపీలను మద్దతు పొందాలని ఇండియా బ్లాక్ యత్నిస్తోంది. ఇది తెలుగు గర్వం గుర్తింపు కోసం నిలబడే టీడీపీకి కఠిన పరిస్థితి తెచ్చింది. మరోవైపు ఎన్డీఏ తమిళ సీనియర్ నాయకుడిని ముందుకు తేవడం వల్ల ఇది కేవలం రాజకీయ పోటీ మాత్రమే కాకుండా దక్షిణాది గౌరవ పోరాటంగా మారింది. ఒకవైపు తెలుగు జడ్జి, మరోవైపు తమిళ నాయకుడు ఇరువైపుల భాష, సంస్కృతి, గర్వాన్ని ప్రోత్సహిస్తూ ఎన్నికను పెద్ద స్థాయికి తీసుకెళ్లారు. ఉపరాష్ట్రపతి పదవి సాధారణంగా ప్రోటోకాల్ పరమైనది అయినా ఈ ఎన్నిక దక్షిణాదిలో రాజకీయ ప్రభావం చూపనుంది. ఇండియా బ్లాక్ సుదర్శన్ రెడ్డి ద్వారా దక్షిణాదిలో తన బలాన్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. ఎన్డీఏ తమిళనాడులో తన స్థానం బలపరుచుకోవాలని లక్ష్యం పెట్టుకుంది. ఎంపీలు ఓటు వేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ పోటీ ఫలితం కంటే ఎక్కువగా ఇది దక్షిణాది గొంతుక ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చే ఎన్నికగా మారింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.